ఇప్పుడు నేను మీకు ఈ యొక్క వీడియోలో మీరే స్వయంగా తయారు చేసుకోగలిగేటువంటి ఆంజనేయ స్వామి వారికి సంబంధించినటువంటి ఒక మాయా తంత్రము. అది దేనికోసము అంటే అది ఒక యంత్ర ప్రకరణ అన్నమాట. ఎటువంటి వాహన ప్రమాదాలు కూడా జరగకుండా ఉండటానికి, ఎటువంటి వాహన అసౌకర్యాలు కూడా లేకుండా ఉండడానికి, ప్రమాదాలు జరగకుండా ఉండడానికి, యాక్సిడెంట్లు జరగకుండా ఉండడానికి ఈ యొక్క యంత్రం అనేటువంటిది ఉపయోగపడుతుంది. చాలా శక్తివంతంగా ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. రోడ్డు ప్రమాదాలు, యాక్సిడెంట్లు, ఏవైనా కూడా అసౌకర్యాలు ఇలాంటివి ఏమీ కూడా జరగవు. మరి ఇది ఎలా తయారు చేసుకోవాలి అని అంటే కనుక ఏదైనా మంగళవారం నాడు కానీ, శనివారం నాడు కానీ దీన్ని చెయ్యాలి. ఈ యొక్క ప్రక్రియని ఏం చేస్తారు అంటే ఆ యొక్క రోజుల్లో మొట్టమొదటిగా స్నానం ఆచరించిన తర్వాత ఆంజనేయ స్వామి వారికి దండం పెట్టుకొని చక్కగా మీకు వచ్చినటువంటి విధంగా ఆయనకి పూజ చేసుకొని నమస్కారం చేసుకోండి. దాని తర్వాత ఈ యొక్క యంత్రాన్ని తయారు చేసుకోవాలి. ఒక తెల్ల కాగితం తీసుకుని దాని మీదన ఎరుపు, నలుపు లేదా పచ్చ రంగు, ఈ యొక్క మూడిట్లో ఏదో ఒక రంగు వాడి ఈ యొక్క నేను చూపించబోయేటువంటి ఈ యొక్క యంత్రాన్ని గీయాలి. ఈ విధంగా ఈ యొక్క యంత్రాన్ని గీసిన తర్వాత ఈ యొక్క యంత్రంలో అన్ని అక్షరాలు కూడా నేను మీకు చెబుతూ ఉన్నాను, జాగ్రత్తగా అయితే వినండి. మొదటి నుంచి కూడా వరుసగా నేను రాసి ఉన్నటువంటి అక్షరాలని మీకు మళ్ళీ తర్వాత కన్ఫ్యూజన్ లేకుండా ఒకసారి చదివి వినిపిస్తాను. మొట్టమొదటి నుంచి మొదలు పెడుతున్నాను. ఓం మారుత ఆత్మనే నమః. హరి మర్కట మర్కట స్వాహ. యం హాం క్లీం రం మారుతే రం ఓం ఓం. అర్థమైంది కదా? ఈ విధంగానే సంఖ్యలు ఆ యొక్క అక్షరాలతో పాటు ఈ యొక్క యంత్రాన్ని తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా తయారు చేసుకున్న దాని తర్వాత చక్కగా ఒక ఎర్రటి ఆసనం ఏదైనా కూడా వేసి కూర్చోండి పూజా మందిరంలో. మీ యొక్క ముందర ఈ యొక్క యంత్రాన్ని పెట్టుకోండి. పెట్టుకున్న దాని తర్వాత ఏదైనా కూడా ఒక చెక్క ముక్క ఉంటుంది కదా, ఏదైనా కూడా చెక్కతో తయారు చేయబడినటువంటి బల్ల కావచ్చు, పీట కావచ్చు, ఏదైనా కూడా కావచ్చు, దాని మీదన ఈ యొక్క యంత్రాన్ని అనేటువంటిది ఉంచాలి. దాని తర్వాత మీ యొక్క మధ్యవేలు, మీ యొక్క కుడి చేతి యొక్క మధ్యవేలు మొట్టమొదటి గళ్ళు మీదన పెట్టండి. అంటే ఇప్పుడు గళ్ళు అనేటువంటి ఉన్నాయి కదా యంత్రం మీదన, ఒక్కొక్క గళ్ళలో కూడా మీరు అక్షరమును సంఖ్య రాశారు కదా, ఒక్కొక్క గళ్ళు మీదన కూడా మీ యొక్క మధ్యవేలు పెట్టి నేను చెప్పబోయేటువంటి మంత్రాన్ని ఒకసారి చదవాలి. ఆ విధంగా చదివిన తర్వాత రెండవ గళ్ళు మీదన పెట్టండి. రెండవ గళ్ళు మీద పెట్టిన తర్వాత అదే మంత్రాన్ని 2 సార్లు చదవాలి. అయిపోయిన తర్వాత ఇప్పుడు మూడవ గళ్ళు మీదన పెట్టండి. ఆ యొక్క మంత్రాన్ని 3 సార్లు చదవాలి. అలాగా ఏదైతే సంఖ్య వరస ఉన్నదో ఒక్కొక్క దాని మీదన కూడా మీ యొక్క మధ్యవేలు పెట్టి ఆ యొక్క మంత్రాన్ని ఒకసారి చదవాలి. రెండవ గళ్ళు మీద పెట్టిన తర్వాత 2 సార్లు చదవాలి. మూడవ గళ్ళు మీద 3 సార్లు చదవాలి. నాలుగవ గళ్ళు మీదన పెట్టి 4 సార్లు చదవాలి. ఈ విధంగా ఆఖరి వరకు కూడా ఆఖరి గళ్ళలో 16వ సంఖ్య ఉంది కదా, దాని మీదన పెట్టి అదేవిధంగా 16 సార్లు ఆ మంత్రాన్ని చదవాలి. చదవవలసినటువంటి మంత్రం ఏమిటో చెప్తున్నాను. అంజనీసుత హనుమాన్ రక్షతు స్వస్తి. ఇది మీరు చదవవలసినటువంటి మంత్రము. ఈ విధంగా చదివిన తర్వాత ఒక్కొక్క దాని మీదన కూడా మంత్రజపం అనేటువంటిది పూర్తయిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేయాలి అని అంటే హరిటాకి అనబడేటువంటి పదార్థాన్ని తీసుకోవాలి. అంటే ఏమిటి అని అంటే నల్ల కరక్కాయ, ఎండిపోయినటువంటి నల్ల కరక్కాయలు 1, 2, 3 ఎన్నైనా కూడా తీసుకుని శుభ్రంగా రఫ్గా ఉన్న చోటను బాగా అరగతీసి దీని యొక్క పౌడర్ గుండను తీసుకోవాలి. దానికి కాస్త నీటి చుక్కలు అనేటువంటివి కలిపి శాండల్వుడ్ అంటే గంధం పేస్ట్ ఎలా తయారు చేసుకుంటామో ఆ విధంగా తయారు చేసుకుని ఈ యొక్క యంత్రం మీదన ఒక్కొక్క గళ్ళు మీదన కూడా శుభ్రంగా దాన్ని చక్కగా అలికేయాలి. ఈ విధంగా ఈ యొక్క పేస్ట్ని దానికి రాసేయాలి. రాసేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేయాలి అని అంటే తెల్ల జిల్లేడు ఆకులు తెచ్చుకోవాలి. తెల్ల జిల్లేడు ఆకులు తెచ్చుకొని ఈ యొక్క యంత్రం చుట్టూరా ఒక 7 సార్లు గుండ్రంగా తిప్పి అక్కడే కూర్చొని ఆ యొక్క యంత్రం ముందే ఈ యొక్క తెల్ల జిల్లేడు ఆకులకి నిప్పు వెలిగించి అంటించేసేయాలి. దేంతో వెలిగించాలి అని చెప్పి అటువంటి ప్రశ్నలు దయచేసి అడగకండి. ఏదో ఒక విధంగా అగ్గిపొల్లో ఏదైనా కూడా వాడి మీరు దాన్ని వెలిగించేయాలి. అయితే ఆ యొక్క పొగ అనేటువంటిది ఆ యొక్క యంత్రానికి తగిలితే చాలు. మిగతా ఆ యొక్క గుండా పౌడర్ అంతా కూడా ప్లేట్లోకి ఇందులోకి పడేలా చూసుకుని దాని తర్వాత అది పక్కన బయట పడేసేయచ్చు. ఇప్పుడు మీ యొక్క యంత్రం అనేటువంటిది తయారైపోయినట్టే. ఇప్పుడు స్వామివారికి నమస్కారం చేసుకుని అనుగ్రహించమని
అని చెప్పి దండం పెట్టుకోండి. ఇప్పుడు ఈ యొక్క యంత్రాన్ని చక్కగా మీ యొక్క పర్సులోనో మీ యొక్క పాకెట్లోనో ఎప్పుడైనా లేకపోతే మీరు ఎప్పుడూ కూడా నడుపుతున్నటువంటి వాహనానికి అంటించో ఏదో ఒక విధంగా పెట్టుకోవచ్చు. ఇంకా కూడా అందంగా ఉండేటువంటి విధంగా నెట్ షాప్కో దేనికన్నా కూడా వెళ్ళి దీన్ని లామినేషన్ చేయించుకోండి. ఈ విధంగా లామినేషన్ చేయించుకున్న తర్వాత దీన్ని పాకెట్లోనో పర్సులోనో మీకు వాహనంలోనో ఉంచుకోండి. ఎటువంటి ప్రమాదాలు కానీ యాక్సిడెంట్లు కానీ దుర్ఘటనలు కానీ ఏమీ కూడా చోటు చేసుకోవు. సర్వే జనా సుఖినో భవంతు. శివార్పణమస్తు.